నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రోజు నూతన ఉత్సాహంతో మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. మరి అలానే ఈ ప్రత్యేకమైన రోజు ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రత్యేకంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వాటి మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? మరి ఈ సంవత్సరం మొదటి రోజున మన సెట్కు విచ్చేసిన అతిథి ఎవరో తెలుసా? ఆ అతిథి గురించి చెప్పేదానికంటే ఒక పాట పాడితే మీకు ఎవరా అని చెప్పేసి ఇట్టే అర్థమైపోతుంది. మరి చెప్పేసేయమంటారా? సారీ పాడేసేయమంటారా? గున్నా గున్నా మామిడి, అరే గున్నా గున్నా మామిడి. ఆ పాటలో మొగుల్ని టపా టపా అని కొడుతూ ఉంటారు చూడండి నలుగురు. అందులో ఒక ఆవిడ పద్మిని ఎన్నో సినిమాల్లో ఎన్నో సీరియల్స్లో తన చక్కటి నటనను మనందరికీ చక్కగా చూపించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటి పద్మిని. మరి ఆహ్వానించేద్దామా పద్మినిని? ప్లీజ్ వెల్కమ్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకోవాలి, గున్నా గున్నా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ అబ్బా, ఇలాగే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఒకటి నువ్వు ఒకటి నేను. ఏం సంగతులు అక్కడ పెట్టేస్తే చేతులు ఖాళీగా ఉంటే అప్పుడు నాకు మాట్లాడాలనిపిస్తుంది అనమాట. ఓకే, ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, సో పద్మిని ఏంటి అసలు కొన్ని ఇయర్స్ అయిపోయినా కూడా గున్నా గున్నా మామిడి అందులోంచి మాత్రం ఎవరు బయటకు పడరు. అవును కదా, ఎవరైనా కొట్టాలన్నా ఏదైనా కిట్టి పార్టీస్ కైనా ఏదైనా సరే సాంగ్ గుర్తు రావాల్సిందే. ఊపు రావాలంటే గున్నా గున్నా మామిడి ఉండాల్సిందే. అవును, అందుకే ఈ షోలో స్టార్టింగ్ లో కూడా నేను గున్నా గున్నా మామిడి తోటే స్టార్ట్ చేశాను తెలుసా. ఓకే మన న్యూ ఇయర్ అంటే ధూమ్ ధామ్ ఉండాలి. ఉండాలి మెల్లగా అలా ఉంటే ఎలా? మనకు అది సెట్ అవ్వదు కదా మాదిరి. అవ్వదు, మన ఇద్దరికి అసలు సెట్ అవ్వదు, అసలు ఛాన్సే లేదు. సెట్ లో కూడా గడగడమని ఆడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. అవును, మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ సెట్ మొత్తం చాలా ఇదిగా కోసిపోతుంది. సో ఇప్పుడు అలానే ఇంకా అంటే ఒక కళ ఇప్పుడు ఉంటుంది అనుకో మన ఇండియన్ కిచెన్ కి. నా ద్వారా ఇంకో కళ కూడా తీసుకొచ్చింది అనమాట మనం తీసుకొచ్చి. ఓకే, సో మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ వచ్చిందంటే రిజల్యూషన్స్, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది పీకియాలి అనుకుంటూ ఉంటారు. సో ముందు నువ్వు ఒకే ఒక్క రిజల్యూషన్ అది వింటే వావ్ అనాలి మేమందరం. ఆ రిజల్యూషన్ ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం చేసేద్దాం అనుకుంటున్నావు ఈ సంవత్సరం? ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మనకి ఆర్టిస్ట్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనకి ఏముంటుంది, ఒక సినిమాలో ఒక గుర్తింపు ఉన్న క్యారెక్టర్ చేయాలి, దాని ద్వారా ఒక మంచి పేరు రావాలి, ఎక్కడికి వెళ్ళినా సరే అది గుర్తు పెట్టుకోవాలి. అదే కదా యాజ్ ఏ ఆర్టిస్ట్గా. నాకు కూడా అంతే, ఒక సినిమాలో ఒక మంచి గుర్తింపు ఉన్న సిస్టర్ క్యారెక్టర్ చేయాలి. సిస్టర్ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలాంటి మూవీ చేయాలని నాకు చాలా ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్. వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ మూవీ రవితేజ గారి మూవీలో అది కొంచెం ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సేమ్ కాంబో మళ్ళీ రవితేజ గారు ఉంటేనే హైపర్ యాక్టివ్, ఇంకా మీరందరూ అప్పుడు కలిసినట్టుగా మళ్ళీ ఇప్పుడు అదే బ్యాచ్ అంటే వావ్. ఇప్పుడు శ్రీలీల అండ్ రవితేజ గారు కొత్త సినిమా సితారా ప్రొడక్షన్స్. ఓకే, రవితేజ గారు సిస్టర్ గారు. మరి ఇంకేంటి కోరిక తీరు? అదే అంటున్నాను, కోరిక తీరబోతుంది అంటున్నా. అందుకని కొత్త సంవత్సరం 2025 లో అది కొంచెం నాకు హోప్. ఓకే, సో చాలా బాగుండాలి. మొత్తం ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా ఏం పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇక మన ఇండియన్ కిచెన్ లో స్పెషల్ వంటకాలు ఏంటి అడిగి తెలుసుకుందాం పద్మినిని. సో పద్మిని, మరి వచ్చావంటే స్పెషల్ ఆ మాత్రం ఉంటుంది కదా, మరి ఏ వంటలు పరిచయం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తినేది బాగా ఇష్టమైనది వెన్నుండలు. వెన్న ఉండలు చేసుకుందాం. చాలా యమ్మీగా ఉంటాయి. నీకు కూడా స్వీట్ ఇష్టం కాబట్టి నేను అది చూస్ చేసుకున్నా. సో నెక్స్ట్ క్రీమ్ మష్రూమ్ పాస్తా. ఓకే, ఫస్ట్ వెన్న ఉండలు చేసేద్దాం. నోటిని తీపి చేసుకుందాం. తీపి తర్వాత ఈ కొత్త సంవత్సరంలో తీపిగా ఉన్న తర్వాత పాస్తా ట్రై చేద్దాం. సరే, వెన్న ఉండలు నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వెన్న ఉండలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో వెన్నతోటి ఇందులో మనం అంటే ఎలా ఉండబోతుంది వెన్న ఉండలు అంటే? వెన్న ఉండలు అంటేనే అందరికి చిన్నపిల్ల అయితే ఇంకా ఇష్టంగా తింటారు అసలు. నేను కూడా చిన్నపిల్లనే కాబట్టి ఎక్కువ చేసుకుంటూ తింటూ ఉంటాను. నా ఫేవరెట్. ఇది ఎంత అన్యాయం, నువ్వు ఒక్కదాని చిన్నపిల్ల అనుకుంటావా? ఇక్కడ పక్కన ఇంకో చిన్నపిల్ల అందుకే ఇద్దరు చిన్నపిల్లల కోసం ఈ వెన్నుండలు మనమే తినేద్దాం. సరే, ముందుగా ప్రాసెస్ ఏంటంటే వెన్న కరెక్ట్ చేయాలి. సరే, నేను చేసుకుంటాను ఆ పనులు. నువ్వు జస్ట్ ఈ వంట ఎలా చేయాలో చెప్పు. ఈ స్టవ్ వెలిగించడాలు ఆఫ్ చేయడాలు అంతా నాది పని. ఇది నువ్వు వెయిట్ చేస్తూ ఉండు.
ఈ లోపు నేను వెన్నుండలు తయారు చేస్తా. సరే, ఇది వేడి చేసి మొత్తం వేసేనా? ఒకసారి సర్వింగ్ బౌల్ ఇవ్వు. మిక్సింగ్ బౌల్. మిక్సింగ్. ఓకే, వెన్న కరిగే లోపు ఏం చేసుకుందాం మనం? ఈ లోపు ఇదిగో కొంచెం బియ్యం పిండి తీసుకుందాం. ఫస్ట్ బియ్యం పిండి. బియ్యం పిండి ఒక ఎక్కువ అవసరం లేదు, మైదా ఎక్కువ వస్తుంది. మైదా ఎక్కువ. ఓకే, సో ఒక పక్క మనకి బటర్ కూడా కరిగిపోయింది. అంటే ఈ వెన్నతోటే మనము ముద్దల కింద కలిపేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేస్తాం, సో అలాగ ఉండలు చేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఓకే, ముందైతే బటర్ జాగ్రత్త కాల్తుంది. కొంచెం చూసుకుని కలుపుకుంటే బెస్ట్ ఏమో కదా. జాగ్రత్త. స్పూన్తో ముందు వేడిగా ఉంది కదా. మాదిరి వల్ల కాలిపోయింది అంటావు మళ్ళీ అనవసరంగా. అసలు అనుకోను. ఓకే పద్మిని, సో అసలు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? ఇన్స్పిరేషన్ ఎవరు? బేసిక్గా మమ్మీ ఇంట్రెస్ట్ ఇదంతా. సో నాకంటే ఎక్కువ నేను హీరోయిన్ అవ్వాలి, ఒక సినిమాలో ఒక కనిపించాలి అనేది మమ్మీ ఇంట్రెస్ట్. మమ్మీ ఇంట్రెస్ట్ వల్ల నేను రావాల్సి వచ్చింది. ఓకే. సో తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. నాది స్టార్టింగ్ జస్టల్లో సీరియల్స్ చేశాను మధురి. ఓకే ఓకే. జస్టల్లో సీరియల్ ద్వారా నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, మగధీర. ఓకే. కొంచెం వాటర్ కావాలి మధురి. వాటర్ తోటి కొంచెం లిక్విడ్ మరీ డ్రై ఉంది కదా. సో బౌల్స్ రావాలి అంటే అదిగో వాటర్ జగ్. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటూ క్వాంటిటీని బట్టి. అదే మనకి గులాబ్ జామ్ ముద్ద కలుపుకున్నట్టుగా. సో అక్కడ కలుపుతూ ఉండి లోపల నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసి పెట్టుకో. ఒకసారి ఆయిల్ కూడా వేసేస్తే నేను వంటలు చేసిస్తూ ఉంటాను. ఓకే, చేసిస్తాను. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము. మనకి ముద్ద కలుపుకోవడం పూర్తయిందా? ముద్ద కలపడం పూర్తయింది, వంటలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ లోపు మనం బెల్లం పాకం పెట్టేస్తాం. ఇంకో ప్యాన్ ఓపెన్ చేసేసి. ఓకే, నువ్వు చిన్న చిన్న ఉండలు చేసేసుకో. ఉండలు చేసుకుంటాను నేను. ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాను, నువ్వు ఒకసారి బెల్లం మరించు. సో ముందుగా అయితే బెల్లం పాకంకి బెల్లం, ఇలాచీ పౌడర్ కూడా వేయాలి అందులో. వేద్దాం. అలాగే కొంచెం వాటర్. స్పూన్ ఇస్తాను, అందులో హాఫ్ మాత్రం వేయి, మొత్తం అంతే వద్దు. ఓకే, బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా మనం వేసుకుందాము. ఫ్రై అయిన వెంటనే అందులో బెల్లం పాకం కొంచెం చిక్కగా వస్తుంది కదా. ఓకే, దానిలో వేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కెరియర్ ఎలా ఉంది అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగానే సాగుతుందా కెరియర్? అనుకున్నట్టుగానే ఉంది మాధురి. దేవుడి దయ వల్ల హ్యాపీ అంతా. ఓకే, మూవీస్ కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మూవీస్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ వరకు చేస్తున్నాను. ఓకే, కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు? సీరియల్ అంటే ఇప్పటి వరకు చేయలా, బట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా జాబిల్లి కోసం నేను అదే అనిపించింది. నేను నా కళ్ళు కరెక్ట్ గానే చూసాయా, సినిమా ఫ్లేవర్ ఒకేసారి సీరియల్ లోకి వచ్చింది ఏంటా అని అనిపించింది. అంటే కొన్ని ఉంటాయి కదా, మన ఫస్ట్ సీరియలే కదా మనకి, ఇది అమ్మ అది అత్తగారు, సో రెండు మనం వదులుకోలేము. అవును. ఓకే, ఎందుకంటే ఇది ఇప్పుడు వీక్స్ పెట్టారు కదా, సో మనకి హ్యాపీగానే ఉంది. అవును, వీక్స్ తో. అప్పుడంటే అలా కాదు కదా, ఇప్పుడు 20 days 22 days అలా షూటింగ్ ఉండేది. మనం ఏది ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి ఉండేది కాదు, ఒక సీరియల్ ఒప్పుకుంటే. అవును, ఇప్పుడు అలా కాదు, కొంచెం వీళ్ళు కూడా మనకి ఆ ఛాన్స్ ఇస్తున్నారు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా. సో మనం ఇది డీప్ ఫ్రై వెన్న ఉండలు సేమ్ మనకి గులాబ్ జామున్ లానే అనిపిస్తాయి. ఓకే, స్మెల్ చూసావు ఎలా వస్తుందా? చాలా బాగుందబ్బా, కమ్మగా. అలాగే ఇక్కడ బెల్ల పాకంలోని ఇప్పుడు నేను ఇది వేసేస్తాను. ఒక 2 spoons వేసుకో చాలు. ఇలాచీ పౌడర్. అంటే ఎవరికి ఇష్టం ఉంటే ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకో వేసుకోవచ్చు ఎక్కువ, అంతే. లేదు లైట్ గా సరిపోతుంది అనుకుంటే లైట్ గా వేసుకో. వెన్న ఉండలు రెడీ అయిపోయినట్టేనా? ఎస్, రెడీ మాధురి. నా సైడ్ బెల్లం పాకం కూడా రెడీ. ఎస్, అందులో వేసుకోవడమే మనం. నేనేనా? కాసేపు అలా అలా ఆడించేస్తే అయిపోతుంది. వెన్నుండలు రెడీ. ఈ వెన్న ఉండలు బెల్లం పాకంలో గున్న మామిడి ఆడాలి. గున్న మామిడి ఆడిన తర్వాత ఫ్రెష్ గా బయటకు వస్తాయి.
ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతాను. షూటింగ్ టైంలో మీరు చేసిన ఫన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇవైతే తీసేయచ్చు కదా, ఇంకా మనం తీసేయచ్చు ఇంక చాలు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సో తీసేయచ్చు, బౌల్లోకి తీసేసుకో. స్మెల్ అది నీకోసం ఎలా తయారు చేశాను. టేస్ట్ చూసి చెప్తాను, టేస్ట్ చూసి చెప్తాను. చూడు బాగుంటాయి, నచ్చుతాయి మాదిరి, నచ్చుతాయి. చూసారు కదా, మరి నూతన సంవత్సరం ప్రత్యేకంగా పద్మిని మనకి పరిచయం చేసిన వెన్న ఉండలు చూడడానికైతే చాలా బాగున్నాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వెన్న ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1/2 కప్పు, మైదా పిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. వెన్న ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, మైదా, కరిగించుకున్న వెన్న, కొద్దిగా నీళ్లు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టిన ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో బెల్లం, నీళ్లు, యాలకుల పొడి వేసి పాకం పట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్న వెన్న ఉండలను బెల్లం పాకంలో వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెన్న ఉండలు రెడీ. వెన్న ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. మనం అనుకున్న అన్ని మనకే. ఓకే, టేస్ట్ కానీ నువ్వు కానీ. నువ్వు తిని చెప్పాలి. అంటే మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా చూసి లాస్ట్ వరకు చూసిన తర్వాత తిందామని. చాలా బాగుంది, నీకు ఇంకా నచ్చుతుంది, తిను. బాగుంది. మనకి లోపల వరకు కూడా ఆ బెల్లం అది పాకం బాగా ఊరింది. సో కాసేపు ఉంచేస్తే మనకి ఇలా కాస్త గట్టి పడిపోతుంది. ఉంటాయి. అలాగే కొంతమందికి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం అంటే బాగా ఇష్టం. ఫ్రెష్ గా తింటే ఇంకా బాగుంటుంది. నాకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తినడం అంటే ఇష్టం. చల్లగా కంటే ఇలా తింటే బాగుంటుంది. అవును, ఈ టేస్ట్ బాగుంది. ఇది ఇలాగే తినాలి, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అసలు. పెట్టద్దా? వెన్న ఉండలు వేడిగానే బాగుంటుంది. అంతే, వెజిటేబుల్స్ పెట్టాలి మాదిరి, నేను పెట్టకూడదు. నేను స్వీట్స్ కూడా పెడతాను, అందుకని. ఓకే, సో చాలా బాగుందండి. వెన్న ఉండలు అప్పటికప్పుడు ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా స్పెషల్ అకేషన్ కి చక్కగా మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ మష్రూమ్ పాస్తా, క్రీమీ పాస్తా. ఓకే, అయితే దీని పేరు క్రీమ్ మష్రూమ్ పాస్తా అన్నమాట. ఓకే, పాస్తా అండ్ మష్రూమ్ ఆరోగ్యానికి మంచిది, అండ్ క్రీమ్ కూడా యాడ్ అయింది. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ వెజ్జెస్ చేసుకుందాం. వెజ్జెస్ షోప్ చేసుకొని అప్పుడు తర్వాత నెక్స్ట్. సరేనైతే స్టవ్ ఆన్ చేసేస్తా. స్టవ్ ఆన్ చేసేస్తే మనం ఇది అయ్యే లోపు మనం క్రీమ్ మధ్యలో అయినా పెట్టుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ వేస్తాం. ఓకే, ఆయిల్ అక్కడ ఉంది. ఎన్ని స్పూన్లు ఏమంటావు? ఇది పాస్తా కాబట్టి పెద్దగా ఎక్కువ అవసరం లేదు మనకి, కొంచెం చాలు. ఉల్లిపాయలు అన్నిటికి ఇది కావాలి. క్యారెట్ వేసుకున్నాం. అన్ని వెజ్జెస్ వేసుకోవచ్చు ఒకసారి. ఆనియన్స్ ఒక్కటే మనకి టైం పడుతుంది. నెక్స్ట్ కార్న్ వేసుకుందాం. ఓకే, మొక్కజొన్న గింజలు. ఎస్. నెక్స్ట్ క్యాప్సికమ్, హెల్దీ ఫుడ్. పాస్తా ఇష్టమేనా నీకు? ఓకే, పాస్తా. మష్రూమ్ పాస్తా కదా, నీకు నచ్చుతుంది బాగా. ఓకే, కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ వేద్దాం. మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. ఓకే, డన్. క్రీమ్ మనం ఇందులో చేసుకుంటామా? అది ప్యాన్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకున్నాను నేను. ఇది
ఈలోపు ఇందులో మష్రూమ్ వేద్దాము. మష్రూమ్ కూడా వేసుకుంటే ఒకప్పుడు మష్రూమ్ చూస్తుంటే మష్రూమ్ తింటారా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు తినాలనిపిస్తుంది. సో ఇక్కడ ఈ స్టవ్లో మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. దీనికి ఏంటంటే బటర్ అండ్ మైదా అండ్ మిల్క్. ఓకే, సో బటర్ వేసుకుందాం. బటర్ మనం తినేదాన్ని బట్టి ఎంత కావాలంటే మనకి ఇష్టం అనమాట. ఇలాంటి వాటిలో కాస్త బటర్ వేస్తేనే బాగుంటుంది. కరెక్ట్. పాస్తాలో అయితే కంపల్సరీ, అలాగే నేనైతే బటర్ ఎక్కువ యూజ్ చేస్తా. పాలు ఎందుకంటే నెక్స్ట్ మైదా 1 స్పూన్ సరిపోద్ది, ఎక్కువ వేయద్దు. ఓకే, ఇదిగో స్పూన్. ఇది ఉండలు లేకుండా కలిపేసుకుంటాం కదా. సో ఇదే మనకి క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అవునా? ఎందుకంటే మైదా కదా. ఓకే, దగ్గరికి అయిపోతుంది. కొంచెం లైట్గా వేద్దాం. ఇది లోపు నేను పాస్తా ఇందులో వేస్తా. పాస్తా కూడా వేసుకుంటే ఓకే. ఇది ఒక గరిట. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ. 1/2 స్పూన్ సరిపోద్ది. అవును, క్రీమ్లో ఆల్రెడీ మిక్స్ చేసాం కదా లైట్గా. ఓకే, ఇంకా ఇందులో ఏమైనా వేసుకునేట్టుందా? మిరియాల పొడి అసలు ఏది కావాలి, ఇదే మెయిన్. అవును, ఇది వేసుకుంటే మనకి స్మెల్ కానీ లైట్గా సరిపోతుంది. ఎందుకంటే ఆ టేస్ట్కి పాస్తాకి కంపల్సరీ నువ్వు కొంచెం స్పైసీగా కావాలి కదా. వింటర్ సీజన్ ఇది, మిరియాలు ఎంత తింటే అంత మంచిది. అలానే రోజు ఎక్కువ తినకే. ఎక్కువ తినను. నా సైడ్ క్రీమ్ రెడీ. మొత్తం మిక్స్ చేద్దాం రెండు. అందులో వేసేద్దామా క్రీమ్లో? ఓకే, క్రీమ్లో వేసేయాలా? నేను వేసేస్తాను. ఓకే, ఇంకొకటి ఉంది యాడ్ చేయడానికి. ఓ, ఇది ఒక ఫ్రెష్ క్రీమ్. వేసేనా? క్రీమ్ 1 స్పూన్. ఇవి ఆర్గాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేయాలి. అన్నీ వేసేసి సరిపోతుందా? నెక్స్ట్ మిక్స్డ్ హెర్బ్స్. మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా. ఇది లాస్ట్లో వేద్దాం. కొత్తిమీరనా? కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత లాస్ట్లో చేద్దాం. యమ్మీ క్రీమీ మష్రూమ్ పాస్తా రెడీ. ఓకే, గుమగుమలు నాకు బాగా తెలుస్తున్నాయి, నా ముక్కు కిందనే ఉన్నాయి. అదే నాకు అర్థమవుతుంది ఫీలింగ్. ఎప్పుడెప్పుడు తినాలా అంటూ లొట్టలేస్తున్నా. ఇదిగో లాస్ట్లో కొత్తిమీర. కొంతమందికి ఫ్లేవర్ ఇష్టం ఉండదు, లైట్గా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నాకు ఇష్టమే, నాకు నచ్చినట్టే చేసుకుంటా. ఓకే, కొత్తిమీర ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు. రెడీ అయిపోయిందండి క్రీమ్ మష్రూమ్ పాస్తా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉడికించిన పిస్తా 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్
1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, క్యాప్సికం ముక్కలు, మష్రూమ్స్ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ఉడికించిన పాస్తా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక అందులో పాలు, మైదా, నీళ్లు పోసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని తర్వాత అందులో మష్రూమ్ పాస్తా మిశ్రమాన్ని క్రీమ్ లో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రీమ్ మష్రూమ్ పాస్తా రెడీ. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నేనైతే సిద్ధంగా ఉన్నానప్ప నా స్పూన్ తోటి. తిని చూసి చెప్పాలి నువ్వే. నేను ఇంట్లో రోజు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇష్టం కాబట్టి ముందే నువ్వు చెప్పాలి. అయితే నేను బాగాలేదంటాను. బాగుందా? సూపర్, ఫస్ట్ క్లాస్, చాలా బాగుంది. ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా ఉండే పాస్తాను తయారు చేసేసుకోవచ్చు. క్రీమీ టెక్స్చర్ తోటి, మష్రూమ్ కాంబినేషన్ తోటి ఈ పాస్తా చాలా బాగుందండి. సో మరి నీ ఫ్యూచర్లో నీ గోల్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా నీకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఎలా అనిపిస్తుంది నీకు ఇండియన్ కిచెన్? చాలా హ్యాపీగా ఉందబ్బా. నిన్ను కలిసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. నేను చేసిన వంటకాలు నీకు టేస్ట్ చూపించాను కదా, హ్యాపీ. చూసారు కదా, న్యూ ఇయర్ సందర్భంగా పద్మిని మనకు పరిచయం చేసిన 2 టేస్టీ వంటకాలు. ఒకటి వచ్చేసి క్రీమ్ మష్రూమ్ పాస్తా, అలాగే వెన్న ఉండలు. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి నూతన సంవత్సరం ప్రత్యేక కార్యక్రమం. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, bye.